ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 3వ అధ్యాయం 12. నిశ్చయముగా నేను మీకు తోడై ఉండును. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయముగా మీకు మీ కుటుంబాలకి దేవాది దేవుడు తోడే ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. మోషేను ఇశ్రాయేలును విడిపించడానికి ఒక నాయకుడిగా దేవుడు గొర్రెలు మేపుకుంటున్నట్టు, మేకలు మందము మేపుకున్నటువంటి మోషేతో దేవుడు మాట్లాడి వాగ్దానం చేస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు బాధను చిన్నగా చూసింది మోషే. వారిని విడిపించడానికి నీకు తోడే ఉంటాను, నువ్వు ఫరో ఎదుట మాట్లాడి వారిని విడిపించమని దేవుడు మోషేతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. పిల్లల సమయంలో మోషే 4వ అధ్యాయము 11వ వచనంలో చదివితే, నేను నత్తివాడిని, నేను అలాగే మాట్లాడను ప్రభువా అని దేవుని అడిగినప్పుడు, మగవాడికి మానవుడికి నోరిచ్చిన వాడు ఎవరు? దేవుడే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీకు తోడే, నువ్వేమి చేయవు, ఏమి పలకవలసిందో నేను నీకు బోధిస్తానని ప్రభువు వాగ్దానం చేశాడు. మోషేని వెళ్ళు, ఆ ఫరో ఎదుట నిలబడు, నువ్వేం మాట్లాడవలసిందో ఆ విధంగా మాట్లాడుతూ నేను నీకు తోడే ఉంటాను. మోషే మరి దేవుడి చిత్తానుసారంగా ప్రయాణం చేసినప్పుడు దేవుడు మోషేకు తోడే ఉన్నట్లుగా మనం చూస్తాం. అదే విషయాన్ని మోషే మరణం తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలు నాయకుడిగా ఏర్పాటు చేసే యెహోషువతో దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు. నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకును తోడే ఉన్నట్లు. మోషేకి ఎలాగైతే దేవుడు తోడే ఉండి అరణ్య ప్రాంతంలో కానాను దేశం వైపు కూడా నడుస్తూ అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ముందుకి నడిపించాడు, అలాగే ఉంది కాదు దేవుడు మనల్ని మన కుటుంబాలకి తోడే ఉండి అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా 2026 సంవత్సరం అంతా తన కృపా బాహువులు చెప్పిన దేవుడు మనకి తోడే నడిపించుగా. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు. అది కాదు ప్రార్థన చూస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాలకు తోడే నేడు ఉంది. మోషే ద్వారా ప్రభువా ఎలాగైతే అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి నీ ప్రజలైన వారిని కానాను దేశానికి నడిపించావు తండ్రి, ఆ విధంగా అది కాదు తండ్రి, నీ ప్రజలైన వారి కుటుంబాలు వారిని దీవించి ఆశీర్వదించు, అద్భుత కార్యములు జరిగించు. యేసు నామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను. God bless you. దేవుడిని దీవించి ఆశీర్వదించుగా.